హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్. ఈరోజు మీకు వీడియోలో చూపించబోతుంది రాగుల్ని ఎలా మొలకట్టాలి, మొలకెట్టిన రాగుల్ని ఎండపెట్టి ఎలా పిండి కొట్టాలా అన్నది వీడియోలో చూపిస్తున్నానండి. మామూలు రాగి పిండి కంటే ఇలా మొలకెత్తి ఎండపెట్టి వేయించిన రాగి పిండిలో అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి వీటిని ఇస్తే కాల్షియం అధికంగా వస్తుంది. ఇప్పుడు నేను 1 కేజీ రాగుల్ని బాగా చెరిగి ఒక బౌల్లో తీసుకున్నాను. వీటిని కనీసం ఒక 5-6 సార్లైనా బాగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే దానిపైన ఉన్న డస్ట్ అంతా మనకి వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న రాగుల్ని మినిమం ఒక 8 అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకున్న రాగుల్ని ఒక వైట్ క్లాత్ తీసేసుకొని, కాటన్ క్లాత్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అది వైట్ క్లాత్గా ఉంటే మనకు మొలకలు అనేవి బాగా వస్తాయి. ఈ క్లాత్ని కంపల్సరీ వాటర్లో తడిపి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్లో రాగులు మొత్తాన్ని వాటర్ లేకుండా వేసేసుకొని 4 వైపులా బాగా ముడి వేసేసుకొని, వాటర్ ఏమైనా ఉంటే పిండేసుకొని ఒక బౌల్లో మూత మూసుకొని పెట్టుకోవాలి. ఒక 2 డేస్ అయ్యాక నేను వీటిని చూస్తే ఇలా మొలకలు వచ్చాయి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో మనకి ఆల్రెడీ క్లాత్లోనే తెలుస్తుంది మొలకలు రావడం. ఇలా మొలకొచ్చిన రాగుల్ని ఎండలో ఒక 2 రోజులు బాగా ఎండబెట్టేయండి. ఎండబెట్టేశాక వీటన్నిటిని ఇంకొకసారి చాటలో వేసుకొని బాగా చెరుక్కోండి. ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే అందులో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రాగులన్నిటినీ నేను లో ఫ్లేమ్లో ఇనప కళాయిలో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇనప కళాయిలో చేసుకోవడం వల్ల రాగులు అనేవి మాడవు. అలానే ఇనప కళాయి అన్నది మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రాగుల్ని బాగా చల్లారాక మాత్రమే మిక్సీలో కానీ లేదా మనం మిల్లు కానీ పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న పిండిని మనం 3 to 6 months వరకు అది స్టోరేజ్ బాగా ఉంటుందండి. ఇలా మొలకెట్టిన రాగి పిండిని మనం డైరెక్ట్గా పాలల్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. అలానే రాగి కలి చేసుకోవచ్చు, రాగి రొట్టి చేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు. పిల్లలకి రాగి మురుకులు కూడా చేసేసుకోవచ్చండి. రాగి జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫర్దర్ వీడియోస్లో మీకు రాగి పిండితో ఇలా మొలకెత్తిన రాగి పిండితో ఏ వెరైటీస్ చేస్తానో కూడా చూపిస్తానండి.